నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి వాయుపురి కాలనీలో అగ్ని ప్రమాదం. వాయుపురి కాలనీ నెక్సా షోరూం సమీపంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చిన పోలీసులు యూట్యూబ్ కంపల్సరీ పెట్టాలి. నిన్న అనగా దినం 21 తారీఖు రాత్రి సుమారు 8 నుంచి 8 గంటల సమయంలో మా నేర్మెట్ పరిధిలో మాకు ఒక 100 డైల్ కాల్ రావడం జరిగింది. వాయుపురిలో నెక్సా షోరూం పక్కన ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి మాకు 100 డైల్ రాగానే వితిన్ 3 మినిట్స్లో మా పెట్రోల్ కార్ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి అక్కడికి రీచ్ కావడం జరిగింది. రీచ్ కాగానే అక్కడ మంటలలో ఒక వృద్ధుడు లోపల చిక్కుకొని ఉన్నాడని తెలిసి డోరు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అప్పటికే మంటలకు వచ్చిన పొగతో అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతని పేరు తెలుసుకొనగా జయప్రకాష్ రామప్ప అని చెప్పేసి 79 ఇయర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఇతను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వీళ్ళ సిస్టర్ కూడా అదే ఇంట్లో ఉంటుంది. పై ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ ప్లస్ బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నిన్న ఆదివారం కావడంతో బయటికి డిన్నర్కి వెళ్ళాడు. ఇతను ఒక్కడే ఉన్నందున షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇతను అప్పుడు స్పృహ కోల్పోయి ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఆర్థో హాస్పిటల్కి మేము వెంటనే తీసుకుపోవడం జరిగింది. అక్కడ డాక్టర్లు చికిత్స చేసే లోపల అతన్ని మరణించడం జరిగింది. దీంట్లో ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చి మంటలను కూడా ఆర్పడం జరిగింది. ఆస్తి నష్టం కూడా సుమారు ఫర్నిచర్ ఒక 6 నుంచి 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ నిన్న అయిందండి. మాకు ఒక 8:40కి తెలిసింది. నేను లేదు ఇంట్లో. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు పక్కన నెక్సా వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేశారు, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందని. ఏమైందంటే పొగలు వస్తుంది అని వీడియో పంపించారు నాకు. ఆయన చనిపోయిన ఆయన మా బ్రదర్ ఇన్ లా, మా హస్బెండ్కి బ్రదరు. ఆయన లోపల ఉండిపోయారంట. బయట తీసుకొచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి బయట తీసుకొచ్చి డోర్ కొట్టి తీసుకొచ్చారు. బయటకు వచ్చి చాలా ట్రై చేశారు ఆయన రిజర్వ్ చేయడానికి. కానీ ఏమో తెలియదు. తీసుకెళ్ళారు హాస్పిటల్కి కూడా. తీసుకెళ్ళిన తర్వాత ఏమో చెప్పారు. ఎట్లా అయింది అని తెలియదు. షార్ట్ సర్క్యూట్ అయిందా లేదు, లైట్నింగ్ స్ట్రైక్ అయిందా. నిన్న వర్షం చాలా వర్షం పడింది. దానివల్ల ఏమైంది అని తెలియదు. కానీ ఆయన కాలలేదు, ఏమి బర్న్స్ లేదు. కానీ ఆ స్మోక్ మొత్తం పొగలతో ఆయన సఫోకేషన్ అయిపోయారని చెప్పారు.